50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ₹1,00,000 పెళ్లి కానుక 10 లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయటం శుభపరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు, ఏం చేయబోతున్నామో తెలిపేందుకు ఏప్రిల్ 5 నుండి గ్రామాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు. బీసీల కోసం పెళ్లి కానుక, చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ప్రమాద బీమా అయితే 5 లక్షల రూపాయలు, చట్టబద్ధంగా కుల గణానన 1,50,000 కోట్లతోటి సబ్ప్లాన్, పెళ్లి కానుక, బీసీలకు కమ్యూనిటీ హాల్, కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని తెలుసుకొని బలహీన వర్గాల ప్రజలు మరలా టీడీపీకి సపోర్టుగా ఉండటం శుభపరిణామమన్నారు. స్థానిక సంస్థల్లో 30%, నామినేట్ పదవుల్లో 50% బీసీలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత టీడీపీది అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకున్న 30% రిజర్వేషన్ను 24% తగ్గించిందన్నారు. దీనివలన రాజ్యాధికారం బీసీలు నష్టపోతున్నారు. పాలనాపరంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రిజర్వేషన్లు తగ్గించే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 13 బీసీ భవనాలు, 13,000 కమ్యూనిటీ హాల్లో నిర్మిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిర్మించలేదో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఉదయగిరిలో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బీసీ గడప తొక్కే అర్హత లేదని వారు విమర్శించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఒక మండలంకైనా బీసీని మండల కన్వీనర్గా చేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, గంజం రాఘవేంద్రరావు, చింతబోయిన బయ్యన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి, బీసీ సోదరులకి, సోదరీమణులకి 50 ఏళ్లకే పెన్షన్, అలాగే పెళ్లి కానుక 1,00,000కి పైగా ఇవ్వడం జరుగుతోంది. 1,00,000 రూపాయలకి పెంచడం జరిగింది పెళ్లి కానుకని. అలాగే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ఒకవేళ అకాలంగా మృతి చెందితే, యాక్సిడెంట్లో అలా మృతి చెందితే 10 లక్షల రూపాయలు, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి 5 లక్షలు, ఆ విధంగా చంద్రన్న బీమా పథకం ఒకటి. అలాగే చట్టబద్ధంగా కులగణన, విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం. ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే 1,50,000 కోట్లతోటి మనం సబ్ప్లాన్ ఒకటి అమలుకి, 5 ఏళ్లలో సబ్ప్లాన్ అమలుకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అలాగే 10,000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, బీసీ కార్పొరేషన్ ద్వారా. అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి. సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరులు, సోదరీమణుల కోసం. అలాగే ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో బీసీ డిక్లరేషన్, జేహో బీసీ కార్యక్రమాలు 8 మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది. రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి, సోదరీమణులకి అందరికీ నా విజ్ఞప్తి. మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేయబోతా ఉన్నారు. వారందరూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయండి రాబోయే వారం రోజుల్లో. అందరికీ నా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బీసీ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది, ఏం చేయబోతుంది. ఈరోజు గతంలో 2019 ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకు నమ్మి
ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాలు వీడి వైసీపీకి అండగా నిలిచారు. కానీ ఈరోజు బలహీన వర్గాల ప్రజలు తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీగా గతంలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా బలహీన వర్గాలు తమ సొంత పుట్టిల్లుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లు స్థాపించి 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి చైర్మన్ అందరికీ ఈరోజు ఎటువంటి విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చి కనీసం కార్పొరేషన్ చైర్మన్కి ముఖ్యమంత్రి కూడా కలిసే అవకాశం ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటున్నా. అలాగే బీసీ సబ్ ప్లాన్ నిధులు 75,000 కోట్ల రూపాయల నిధులను నవరత్నాలకు మళ్లించి పప్పు బెల్లాలుగా పంచి బీసీలకు నిధులు లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నాం. అలాగే స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్లు 24% తగ్గించి ఈ రాష్ట్రంలో 16,000 మంది బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నా. ఈరోజు స్థానిక సంస్థ రిజర్వేషన్లు తగ్గినందువల్ల ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జెడ్పీ చైర్మన్లుగా, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా దాదాపు 16,000 మంది బలహీన వర్గాల ప్రతినిధులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులను రాకుండా అడ్డుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదే ఈరోజు మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 35% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అలాగే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రకాల నామినేట్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ 50% బడుగు బలహీన వర్గాలకి కేటాయిస్తామని చెప్పి మాకు తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నా. అలాగే బీసీ డిక్లరేషన్లో 50 సంవత్సరాలు నిండిన ప్రతి బలహీన వర్గాల వ్యక్తులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం. ఈరోజు వైసీపీలో ఉండే బలహీన వర్గాలు ఆత్మాభిమానం చంపుకొని ఉన్నారే కానీ ఆత్మగౌరవంతో లేరు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు దిశ ఉంటుందని చెప్పి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరుగుతుందని చెప్పి సామాజిక న్యాయం అమలు చేసే ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని చెప్పి కూడా తెలుసుకుంటూ బీసీలకు సంబంధించి రాబోయే 40 రోజులకు గాను మన నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర సగభాగంలో ఉన్నటువంటి బీసీ జనాభా అత్యంతంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దాడులకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిగ్గు శరం లేకుండా సాధికార బొస్సు యాత్రలు అని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకి నేను సాధికారత చేశాను, సమన్యాయం చేశానని చెప్పేసి మళ్ళీ రోడ్లెమ్మటి ఈరోజు బొస్సు యాత్రలు చేస్తూ బొస్సులు పట్టుకొని పాదయాత్రలు చేస్తూ ఉంటే ఒక సామాన్య బీసీ కుటుంబ సభ్యుడిగా నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి నువ్వు ఏం ఒరగబడిసావని చెప్పేసి ఈరోజు బస్సు యాత్రలు చేస్తూ ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు బీసీ సామాజిక వర్గానికి 34% రిజర్వేషన్ ఉండింది. ఈరోజు ఆ రిజర్వేషన్ 34% నుంచి 24% తగ్గించి దాదాపు 16,800 మంది మా బీసీ బిడ్డలు ఈరోజు సర్పంచ్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జెడ్పీటీసీలుగా కానీ, జెడ్పీ చైర్మన్లుగా కానీ అయ్యే అవకాశాన్ని తొంగలో తొక్కావు. బీసీ రిజర్వేషన్ని తగ్గించే అర్హత ఎవడిచ్చాడు నీకు అని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాం.
అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి రాకముందు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగే విధంగా దాదాపు 30 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30 సంక్షేమ పథకాలని పూర్తిగా తుంగలో తొక్కి నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ రత్నాలనే ఒక నవరత్నాల్లో బీసీ బిడ్డల భవిష్యత్తుని నువ్వు ఎత్తుక్కోమని చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి, ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, బీసీ భవన్లు ఏమయ్యాయి? గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసంగా ప్రత్యేకంగా 13 బీసీ భవన్లు కట్టించారు. అదేవిధంగా 1187 కమ్యూనిటీ హాల్స్కి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే హక్కు నీకు ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఆదరణ పథకం, ఈరోజు 140 బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పనిముట్లు ఇచ్చాం. ఈరోజు ఆ పనిముట్లు ఇవ్వడానికి కూడా నీకు చేయి రావట్లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దానికి అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు సహకారంతో ప్రతి మండలంలో అధిక సంఖ్యలో బీసీలందరూ పాల్గొని తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసింది, బీసీల అభివృద్ధికి ఎలా కృషి చేసింది, ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత మనకు జరిగిన నష్టం గురించి అన్నీ మనం వివరంగా తెలుసుకొని తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్ గురించి నాయకులందరూ తెలుసుకొని ఈ యొక్క అంశాలన్నింటినీ ప్రతి ఒక్కరూ మన బీసీ సామాజిక వర్గం జనాలందరికీ ఈ ప్రదేశాన్ని తీసుకెళ్లి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు అవసరంగా మన కాకల సురేష్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా వేపేటి ప్రభాకర్ గారిని గెలిపించడానికి బీసీలందరూ